ఆద్యంతం శివమయం, అణువణువు పరమేశ్వరుడి ప్రతిరూపం. కోటి దీపోత్సవాన కైలాసాన్ని తలపించే పరమేశ్వరుడి దివ్య దర్శనం. భక్తుల అభీష్టాలను నెరవేర్చడం కోసం దేవదేవుడే భూమిపైకి తరలి వచ్చారనడానికి నిదర్శనం. కోటి దీపకాంతుల నడుమ స్వర్ణ లింగోద్భవం. అద్భుతాన్ని తిలకిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయే భక్తజనం. పవిత్ర కార్తీక మాసాన అజ్ఞానాంధకారాలను తొలగించే కోటి దీపాల మహాయజ్ఞం. దీపం పరబ్రహ్మ స్వరూపమని చాటి చెప్పే అపురూప కార్యక్రమం. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం జరుగుతున్నన్ని రోజులు ఆ ప్రాంగణమంతా రంగవల్లులతో కలకలలాడుతుంది. వివిధ భంగిమలలో దేవతామూర్తుల చిత్రాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన ముగ్గులు వేస్తారు. ఏ రోజున ఏ దేవతా కళ్యాణం జరుగుతుందో ఆయా దేవతా రూపాలను చిత్రీకరిస్తారు. రకరకాల రంగులతో పుష్పాలతో ఆ ముగ్గులను చూడముచ్చటగా తీర్చిదిద్దుతారు. రంగవల్లుల చుట్టూ దీపాలను భక్తులు వెలిగించటానికి వీలుగా ఏర్పాటు చేస్తారు. దీపకాంతుల నడుమ ఆ రంగవల్లులను చూడడానికి 2 కన్నులు సరిపోవు. ఆ అనుభూతి మాటలలో వర్ణించలేనిది. కోటి దీపోత్సవ ప్రాంగణమంతా వివిధ దేవతా రూపాలతో కనువిందు చేస్తుంది. స్వర్ణలింగంగా కొలువైన పరమేశ్వరుడు కోటి దీపాల కాంతుల నడుమ సప్తహారతులను అందుకుంటాడు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగానికి జరిగే మహానీరాజనం ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన అద్భుత దృశ్యం. ఈ సమయంలో కోటి దీపోత్సవ ప్రాంగణం కైలాసాన్ని తలపిస్తుంది. హరహర మహాదేవ, శంభో శంకర అనే నామస్మరణలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక నృత్యాల నడుమ పరమేశ్వరుడు అందుకునే కర్పూర మహానీరాజనాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. అఘోరాలు త్రిశూలాలను చేత పట్టుకొని చేసే నృత్యాలను చూస్తే కైలాసంలోని ప్రమద గణాలే పరమేశ్వరుడికి నీరాజనాలు అర్పించడానికి కోటి దీపోత్సవానికి తరలి వచ్చారా అని అనిపించక మానదు. తిరుమలేశుడికి నిత్య కళ్యాణం అంటారు. అదేవిధంగా భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ప్రతిరోజు దేవతల పరిణయోత్సవాలు కనువిందు చేస్తుంటాయి. శైవ క్షేత్రాలైన శ్రీశైలం, పంచభూతలింగ క్షేత్రాలు వేములవాడ, కాళేశ్వరం, వైష్ణవధామాలైన తిరుమల, యాదాద్రి, సింహాచలం, ద్వారకా తిరుమల, అన్నవరం, ఒంటిమిట్ట, శక్తి క్షేత్రాలైన ఇంద్రకీలాద్రి, అలంపురం, కాణిపాకం, మోపీదేవి, ఆరుపడైవీడు ఇలా దేశ నలుమూలలా ఉన్న వివిధ పుణ్యక్షేత్రాల నుంచి దేవతామూర్తులను శాస్త్రోక్తంగా కోటి దీపోత్సవానికి తీసుకొని వస్తారు అర్చకులు. ఆగమ శాస్త్రాలను అనుసరించి జరిపించే కళ్యాణాలను వీక్షించే భక్తులు ఆనంద పారవస్యంలో మునిగిపోతారు. స్వయంగా ఆయా క్షేత్రాలకు వెళ్ళినా చూడలేని కళ్యాణాలలో తాము కూడా భాగమైనందుకు అమితానందాన్ని పొందుతారు భక్తజనం. హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మాసం. ఈ మాసంలో దీపారాధనకు విశిష్టమైన స్థానం ఉంది. కోటి దీపకాంతుల నడుమ పరమేశ్వరుడికి జరిగే విశేష పూజలను, సకల దేవతల కళ్యాణాలను వీక్షించడం మన అదృష్టం. అటువంటి అపూర్వమైన అవకాశాన్ని మనందరికీ భక్తి టీవీ యాజమాన్యం కల్పిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 1 నుండి నవంబర్ 13 వరకు ఎంతో వైభవోపేతంగా ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహించనుంది. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల రాకతో కోటి దీపోత్సవం కలకలలాడనుంది. దేవతా కళ్యాణాలు, స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఎంతో వైభవోపేతంగా జరగనుంది ఈ ఏడాది భక్తి టీవీ కోటి దీపోత్సవం. లింగోద్భవం కృతయుగానికి పూర్వం జరిగిన ఈ అపూర్వ సంఘటనను దేవతలు తప్ప మరెవరూ చూడలేదు. కానీ కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేదిక పైన
లింగోద్భవాన్ని భక్తులు స్వయంగా వీక్షించవచ్చు. లింగాష్టకం మార్మోగుతుండగా వేదిక పైన స్వయంభూగా ఉద్భవిస్తున్న స్వర్ణలింగాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. కోటి దీపాల కాంతుల నడుమ పరమేశ్వరుడిని లింగ రూపంలో దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. ఓం నమశివాయ, హరహర మహాదేవ అనే నామస్మరణతో ప్రాంగణమంతా కైలాసాన్ని తలపిస్తుంది. ప్రత్యేకించి లింగోద్భవాన్ని దర్శించుకోవడానికి మాత్రమే ఈ వేడుకకు వచ్చే భక్తజనం లేకపోలేదు. వేద మంత్రాల నడుమ సప్తహారతులు అందుకునే ఆ నీలకంఠుడిని చూస్తున్న భక్తజనం తాము కైలాసంలోని పరమేశ్వరుడిని నేరుగా దర్శించుకుంటున్నామా అనే సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఏ ఆలయంలో అయినా పూజలు వ్రతాలకు వెళ్ళే సమయంలో పూజా సామాగ్రిని తప్పక తీసుకువెళ్తారు భక్తులు. భక్తి టీవీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి మాత్రం ఎటువంటి పూజా సామాగ్రి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. పూజ చేయాలనే దృఢ సంకల్పం, దైవం పట్ల భక్తి ఉంటే చాలు. ఈ దీపయజ్ఞానికి విచ్చేసే భక్తుల నుంచి ఎటువంటి రుసుము, కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు వంటి పూజ సామాగ్రిని ఉచితంగా ఇస్తారు. ప్రాంగణానికి వచ్చిన భక్తులు ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేస్తారు. భక్తులు కేవలం భగవన్నామాన్ని స్మరిస్తూ పూజని ఆచరిస్తే చాలు. భక్తి టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కోటి దీపోత్సవం. కోటి దీపకాంతుల మధ్య పరమేశ్వరుడు అందుకునే సప్తహారతులను వీక్షించడం జన్మజన్మల పుణ్యఫలం. ఏ హారతిని దర్శిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం. బిల్వహారతి. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. ఈ హారతిని దర్శిస్తే 3 జన్మల పాపాలు తొలగుతాయి. నందిహారతి. ప్రమథ గణాలలో నందీశ్వరుడు ప్రథముడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఈ హారతి దర్శించడం ద్వారా లభిస్తుంది. నాగహారతి దర్శిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. సింహహారతి వీక్షిస్తే మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలు తొలగుతాయి. ఈర్ష, అసూయ, ద్వేషాలు తొలగి విద్యావృద్ధి, మనశ్శుద్ధి రుద్రహారతితో లభిస్తాయి. కుంభహారతిని దర్శిస్తే నరఘోష, దిష్టిఘోష తొలగుతాయి. నక్షత్రహారతి వీక్షణంతో జన్మ నక్షత్ర, నామ నక్షత్ర దోషాలన్నీ తొలగుతాయి. భక్తి టీవీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న మహాదీప యజ్ఞమైన కోటి దీపోత్సవానికి పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు ఆధ్యాత్మిక రంగంలో ప్రముఖులు కూడా విచ్చేశారు. కార్తీక మాసం అంటూ ఉండగానే కోటి దీపోత్సవం ఒక సంబరాలు మనం చేసుకుంటున్నాం. కలియుగంలో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూనుకున్నారంటే ఆ శివుడి యొక్క ప్రేరేపణ ఆ కుటుంబానికి కలిగింది, ఆ టీవీకి కలిగింది. ఎంత భాగ్యమో. నరేంద్ర చౌదరి పెట్టిన ఇంత గొప్ప కార్యక్రమంలో 1,00,000 దీపాలతో మొదలై కోటి దీపాల వెలుగుగా వెలుగొందుతున్న ఏకైక అద్భుతమైన కార్యక్రమం. This beautiful, glorious celebration, I congratulate the organizers. ఒక సమాజం అంతా దీన్ని ఆస్వాదించగలిగేటట్లుగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేసి ఈ కోటి దీప మహోత్సవ కార్యక్రమాన్ని చాలా అందంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక భక్తి ఉద్యమాన్ని లోకంలో తీసుకురావడానికి చేసే ఒక గొప్ప ప్రయత్నం శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఒక గొప్ప సాహసాన్ని చేస్తున్నారు. భక్తి టీవీ వారు ఈ సాంప్రదాయాన్ని తెలుగు ప్రజల జీవితంలో భాగం చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖ ప్రవచనకర్తలు భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి విచ్చేసి వారి ప్రవచనాన్ని అందించారు. భక్తి టీవీ వారు ఈ కోటి దీపోత్సవాన్ని ప్రారంభం చేసిన తరువాత దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని
అనేక ఊళ్ళల్లో ఈ దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగువారు జరుపుకునేటువంటి పండుగలలో ఒక సంక్రాంతిలాగా, ఒక దీపావళిలాగా, ఒక శివరాత్రిలాగా, ఒక శ్రీరామనవమిలాగా కోటి దీపాల ఉత్సవం ఒక పండుగగా మనకి గొప్ప స్థానాన్ని సంతరించుకుంది. మొత్తం ప్రపంచమంతా కూడాను హైందవ ధర్మంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసేట్టు శ్రీ నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబము ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం లభించుగాక. శంకర